జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా మన దేశంలోని మైనార్టీలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఓకేనా? మీకు కిరణ్ రిజిజు గారి గురించి తెలుసా? మీకు ఈయన వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్కు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు అనమాట. పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు. ఈయన వచ్చేసి ఉన్నతమైనటువంటి విద్యావంతుడు, పైగా లాయర్ కూడా, పైగా యువకుడు. ఇంకో విషయం ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా మొహాన కొట్టినట్టు మాట్లాడడం ఈ కిరణ్ రిజిజుకు ఉన్నటువంటి అలవాటు. ఇకపోతే మైనార్టీల విషయానికి వద్దాం. మన దేశంలో మైనార్టీలుగా ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు ఉన్నారు. అయితే బౌద్ధులు, జైనుల సంఖ్య మన దేశంలో చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇక సిక్కుల విషయానికి వస్తే ఏదో కొంతమంది ఎవరో ఇడిజాతి ముండాకొడకల మాదిరి ఖలిస్తాన్ అని చెప్పి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదం, ఖలిస్తాన్ దేశం కావాలని చెప్పేసి ఏదో న్యూసెన్స్ అంతా చేస్తున్నారు. కానీ వాళ్ళు తప్పించి మన దేశానికి సిక్కులు అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారు. అటు మన భారత ఆర్మీ నుంచి ఇటు వ్యవసాయం వరకు అన్ని రంగాల్లో కూడా ఈ సిక్కుల పాత్ర అయితే గణనీయంగా ఉన్నది. మన దేశ అభివృద్ధిలో ఈ సిక్కులు కూడా పాలు పంచుకుంటున్నారు. అదైతే డౌటే లే ఆ విషయంలో. ఇకపోతే మన దేశంలో అసలు సిసలు మైనార్టీల విషయానికి వద్దాం. మన దేశంలో మైనార్టీలు అంటే ముందుగా టపీ మధ్య గుర్తుకొచ్చేది ఎవరు? ముస్లింలు, క్రిస్టియన్లు. మన దేశంలో ముస్లింల జనాభా దాదాపుగా 16% ఉంటే క్రిస్టియన్ల జనాభా వచ్చేసి దాదాపుగా 18% వరకు ఉండాలి. కానీ ఈ క్రిస్టియన్లు తమను తాము క్రిస్టియన్లు అని కూడా చెప్పుకోలేరు. రిజర్వేషన్ల కోసం సర్టిఫికెట్లో మాత్రం హిందువులుగా చలామణి అవుతూ ఉంటారు. అంటే చివరకు వీళ్ళు నమ్మి వీళ్ళు కొలిసేటటువంటి దేవుణ్ణి కూడా వీళ్ళు మోసం చేస్తారనమాట. వీళ్ళకి రిజర్వేషన్లు కావాలా, ఉద్యోగాలు కావాలా, అడ్డదారిలో దొబ్బాలా, అన్నీ బాగుండాలా. కానీ ఏంటంటే లోపలేమో ఇంట్లోకి పోతే జరిగేటి ఇవన్నీ వేరు ఉంటాయి. ఏది పూజలు పునస్కారాలు అన్నీ కూడా అయ్యి ఈ బయటకు వచ్చేనేమో హిందువులుగా పేర్లు, సర్టిఫికెట్లు చూస్తే హిందూ అని ఉంటుంది. రిజర్వేషన్లు దబ్బాలా, దొడ్డిదారిని వచ్చేసి నిజమైనటువంటి దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దక్కాల్సినటువంటి హక్కులు కూడా వీళ్ళు దొడ్డిదారిలో దొబ్బుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళది ఒక తంతు అన్నమాట. ఇక మన దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ఉచిత పథకాలను, అదేవిధంగా ప్రభుత్వ పథకాలను, సబ్సిడీ పథకాలను, ఈ విధంగా A to Z అన్ని పథకాలను కూడా ముఖ్యంగా ఉపయోగించుకునేది ఎవరయ్యా అంటే ఈ మైనార్టీలు అయినటువంటి ముస్లింలు, క్రిస్టియన్లే. ఈ క్రిస్టియన్లలో చెప్పినా కదా, నాకు తెలిసియా ఒరిజినల్గా నేను క్రిస్టియన్ అని చెప్పి చెప్పుకునేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. కాలు భాగం ఉన్నా కూడా, అదే పావు భాగం ఉన్నా కూడా తక్కువే. అది విషయం అయితే. ఇకపోతే మన దేశంలోని ప్రతి పథకాన్ని కూడా ఈ ముస్లింలు, క్రిస్టియన్లు చాలా చక్కగా ఉపయోగించుకుంటారు. నిజంగా చాలామందికి ఈ విధమైన నేర్పు అయితే రాదు. ఒక పక్క నానా సేకరీ చేస్తా, అదేవిధంగా ఉద్యోగాలు చేస్తా, కాయ కష్టం చేసి, అదేవిధంగా వ్యాపారాలు చేసి హిందువులు కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముతో ట్యాక్సులు కడతా ఉంటే ఆ ట్యాక్సుల ద్వారా వచ్చేటువంటి సొమ్ముతో గవర్నమెంట్కి ఆ ఇన్కమ్ వస్తుంది కదా, ఆ డబ్బుతో ఈ మైనార్టీలు పండగ చేసుకుంటున్నారు. నేనేమి ఊరికేనే ఏమన్నాలే. మొన్న నేను ఒక షాట్లో కూడా దాంట్లో చెప్పిన, నారా చంద్రబాబు నాయుడు ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అమ్మఒడో ఏదో తల్లికి వందనమో ఏదో పెట్టాడు. ఏదో పెడితే ప్రతి పిల్లోడికి 13,000 అంట. ఆ విధంగా ఒక కుటుంబంలో 3 తల్లులు 12 మంది పిల్లలు ఒక్కొక్కరికి 12,000 లెక్కన సగం సంకనాయకపోయా. సరే, ఆ కుటుంబం నుంచి వచ్చేటటువంటి పన్ను ఎంత? ఆ పన్ను రూపంలో దేశానికి ఎంత ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి ఎంత పోతుంది? మీకు అర్థమవుతుందా? అది విషయం. అంటే పన్నులేమో ఎక్కువ శాతం కట్టేది వచ్చేసి హిందువులు, దానివల్ల కలిగే ప్రయోజనాలేమో పోతుంది వీళ్లకు. సరే, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను చాలాసార్లు చెప్తానే వచ్చిన. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలను సాక్షాత్తు కేంద్ర మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు గారు తెలియజేశారు. చెప్పినా కదా, ఈయన న్యాయవాది కూడా. ఒక జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఈ కేంద్ర మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు గారు మాట్లాడుతూ, మన దేశంలో అందరికంటే ఎక్కువగా ఫండ్స్ను అన్ని ప్రభుత్వాలు ఈ మైనార్టీలకే ఇస్తున్నాయి. మైనార్టీలకు ఇచ్చేటటువంటి ఫండ్స్ను మరే ఇతర వర్గానికి కూడా ఇవ్వడం లే. చివరికి దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి హిందువులకు కూడా ఈ మైనార్టీలకు ఇచ్చిన నిధులు అయితే ఇవ్వడం లే. అసలు మన దేశంలో మైనార్టీలకు ఉన్నన్ని పథకాలు హిందువులకు కూడా లేవు. కానీ హిందువులకు ఉన్నటువంటి పథకాలన్నింటిని కూడా మైనార్టీలు దర్జాగా ఎంజాయ్ చేస్తారు. కానీ మన దేశంలో మైనార్టీలు పొందుతున్నటువంటి పథకాలు, సౌకర్యాలను హిందువులు కూడా పొందడంలే. గత 10 సంవత్సరాలలో మైనార్టీల స్కాలర్షిప్లు 172% పెరిగినాయి. ఈ మైనార్టీలకు ఇచ్చేటటువంటి పథకాలలో
60% నిధులు కేంద్రమే ఇస్తుంది. కానీ ఈ పథకాలను కొన్ని మైనార్టీ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ మైనార్టీ ఇన్స్టిట్యూట్లలో ఉంటున్నటువంటి వేల మంది మైనార్టీలో కొన్ని లక్షల సంఖ్యలో ఈ ఫేక్ సర్టిఫికెట్లు అన్నీ కూడా సృష్టించి ప్రజాధనాన్ని లూటీ చేస్తారు. అంటే ఇది ఒక రకమైనటువంటి స్కామ్ అన్నమాట. ఒక రకమైన కాదు, స్కామే. అందుకే ఈ మైనార్టీ సంస్థల మీద అతి పెద్ద ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. కానీ నేను చెప్పేదైతే అక్షర సత్యం. మన దేశంలో మైనార్టీలకు ఉన్న పథకాలు కానీ సౌకర్యాలు కావచ్చు మరి ఎవరికి కూడా లేవంటూ కేంద్ర మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు గారు ఉన్నటువంటి వాస్తవాన్ని మొహం మీద కొట్టినట్టు చెప్పేశారు. ఎవరేమనుకున్నా సరే డోంట్ కేర్ అనుకుని చెప్పేసి వాస్తవాలన్నీ కూడా బయట పెట్టేశారు. అది విషయం. అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు మత ప్రాతిపదికనే కదా మన దేశం విడిపోయింది. ఏది హిందూ దేశంగా మన భారతదేశం, ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్. అసలు పాకిస్తాన్లో హిందువులకు విలువ ఉండదా? హక్కులు అనేటివి ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. కానీ భారతదేశంలో ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల కంటే ఎక్కువ హక్కులు పొందుతుంది ఎవరంటే మైనార్టీల పేరు చెప్పుకుంటున్నటువంటి వీళ్ళే. ఇది ఎంత మాత్రం న్యాయం? దేశమంతా ఒకటే, ప్రజలంతా ఒకటే, చట్టం అందరికీ సమానమైనటప్పుడు ఈ అంతా ఏంది? మరి ఇప్పుడు చూడండి, మరి పాకిస్తాన్లో ఉండే హిందువులకు ఎంత మాత్రం న్యాయం జరుగుతుంది, అక్కడ ఉండేటటువంటి సరే మైనార్టీలకు ఎంత మాత్రం న్యాయం జరుగుతుంది? అది విషయం. అంటే కానీ ఇంత చేసినప్పటికి కూడా హిందువులు పండగలు చేస్తే ఒప్పుకోలేరు, చూస్తూ ఓర్చుకోలేరు, రాళ్లతో దాడులు చేస్తారు, మన వాళ్ళని చంపాలని చెప్పి చూస్తారు, మన ఆడబిడ్డలను చెరబట్టాలని చెప్పి చూస్తారు. ఈ మారిగా జరుగుతుంది. మొత్తానికైతే ఈ తంతులో మార్పు రావాలా? మార్పు రాకపోతే హిందూ సమాజం అనేది భారతదేశంలో కష్టం. అది మనుగడ అనేది ఉండదు. ఏం జరుగుతుందో ఇంక భగవంతుడికే తెలియాల. ఏ జరిగినా కూడా దానికి బాధ్యత ఎవరిది అంటే ఇప్పుడున్నటువంటి హిందువులదే. అది మాత్రం పక్కా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.